హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ రాధా మురళి ప్రేమ కావ్యం పార్ట్ 2. ఈ కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మురళి ఫుల్గా తాగేసి ఉన్నాడు. రాధ అతన్ని బ్రతిమాలుతుందేమో, ప్లీజ్ నన్నేమి చేయొద్దు అని కాలబేరానికి వస్తుందేమో అని అతను అనుకున్నాడు. కానీ అతను ఊహించినట్టు ఆమె ఏమీ చేయడం లేదు. సైలెంట్గా ఒక బొమ్మలా నిలబడి ఉంది. నీకు నచ్చినట్టు నా శరీరంతో ఆడుకో అన్నట్టుగా ఆమె అతని ముందు నిలబడడంతో ఆమె అలా ఉండడం అతనికి అస్సలు నచ్చడం లేదు. అతని పౌరుషం మీద ఎవరో లాగి పెట్టి కొట్టినట్టుగా అనిపించింది. అతనికి రాధ మీద ఇంకా కోపం ఎక్కువైపోయింది. దానికి తోడు రాధ అతనిపైనే వాంటింగ్ చేసుకుంది. అది అతనికి ఇంకా చిరాకు తెప్పించి పెట్టింది. పంతం, కోపం, చిరాకు అన్నీ కలగలుపుకొని రాధపై ఒక మృగంలా దాడి చేస్తూ ఉన్నాడు. ఆమె అనువనువని అతని చేతులతో తాకుతూ నచ్చిన చోట పంటికట్లు పెడుతున్నాడు. అయినా సరే రాధ అసలు చెల్లించడం లేదు. కంట్లో నుండి కన్నీటి చుక్క కూడా రావడం లేదు. అది చూసి అతనికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. కానీ అస్సలు తగ్గడం లేదు అతను. నీకు బాగా పొగరే, అసలు నేనంటే లెక్కే లేదు. నేనేంటో ఇప్పుడు నీకు తప్పకుండా చూపిస్తాను. నీ పొగరుని తగ్గిస్తాను అంటూ ఆమెను మంచంపైకి తోసేశాడు. ఆమె ఒంటిపై ఉన్న లంగా జాకెట్ని కూడా తీసేశాడు. ఆమె సిగ్గుతో తల దాచుకుంటుందేమో, ఒళ్ళుని చేతులతో కప్పేసుకుంటుందేమో అనుకున్నాడు. కానీ ఆమె చలనం లేనట్టుగా అలాగే పడుకొని ఉంది. ఎందుకే ఇంత మొండిదానిలా ఉన్నావో? నేను ఇప్పటి వరకు ఎంతోమంది ఆడవాళ్ళ పక్కలో పడుకున్నాను. నా దగ్గర డబ్బులు తీసుకుంటాయి అవి, కానీ నా ముందు వాళ్ళు ఒళ్ళు చూపించుకోవడానికి కాస్త సిగ్గుపడతాయే. నువ్వు నాతో పడుకున్న ఆ అమ్మాయిల కంటే దారుణంగా ఉన్నావు. అసలు నిన్ను ఏమనాలో నాకే అర్థం కావడం లేదు అంటూ అతను ఆమె పై నుండి పైకి లేచాడు. ఆమె మొండితనం ముందు అతన్ని తాగిన మత్తు కూడా వదిలిపోయినట్టుంది. మళ్ళీ ఫుల్ బాటిల్ని ఆపకుండా తాగేసి ఈసారి నిజంగానే ఒక మృగంలా ఆమెపై దాడి చేయడం మొదలుపెట్టాడు. అతను ఆమెలోకి ప్రవేశించగానే ఆమెకు చాలా నొప్పిగా అనిపించింది. అసలు అరవడం లేదు. కంట్లో నుంచి అలా కన్నీరు కారిపోతూనే ఉంది. అది చూసి అతను నవ్వుకున్నాడు. పర్వాలేదు, నేను నిన్ను కదిలించలేకపోయినా నా మగతనం నీకు కన్నీళ్ళు తెప్పించింది. నాకు చాలు, చాలా తృప్తిగా ఉంది, సంతోషంగా అనిపిస్తుంది అంటూ అతను ఆపకుండా, అలసిపోకుండా ఆమెతో ఆ రాత్రంతా కలుస్తూనే ఉన్నాడు. రాధ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అతనికి ఒక బొమ్మలా మారిపోయింది. మురళి రోజు కంటే కాస్త ఎక్కువగానే తాగేశాడు. ఆ తాగిన మత్తులో అతను ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియడం లేదు. రాధ పట్ల పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించాడు. పూర్తిగా తెల్లవారిపోయింది. అప్పుడు అతను ఆమెపై నుండి పక్కకి వాలిపోయి అలా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారిపోయింది. గోడకి ఉన్న గడియారం వైపు చూస్తే టైం ఉదయం 6 గంటలు అవుతుంది. అది పల్లెటూరు కావడంతో అందరూ ఉదయాన్నే లేస్తారు. ఈ టైంలో పడుకుంటే బాగుండదేమో. కొత్త కోడలు పొద్దుపోయే వరకు ఇంకా పడుకునే ఉంది అని అత్తగారిని ఇంట్లో ఉన్న మిగిలిన బంధువులు అంటారు అని ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరీ ఫ్రెష్ అయ్యి వచ్చింది. అంతా దాంట్లో కూడా ఆమె చక్కగా చీర కట్టుకుంది. ఎలాంటి మేకప్ వేసుకోకుండా ఒక చిన్న స్టిక్కర్ పెట్టుకుంది. ఆమె పొడవాటి జుట్టుని ఆరబెట్టుకోవాలని కొద్దిసేపు గాలికి అలాగే వదిలేసింది. ఆమెకు అసలు ఒంట్లో ఓపిక లేదు. రాత్రి మురళి చేసిన పనికి నడవలేకపోతుంది. సున్నితంగా పెరిగిన అమ్మాయిలు అయినా సరే, మొరటుగా పెరిగిన అమ్మాయిలు అయినా సరే, ఇష్టం లేకుండా రాత్రంతా ఒక మగాడు మృగంలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? అసలు ఒక అసహ్యం, జిగుస్త మరియు తీవ్రమైన నొప్పులతో బాధపడుతూ ఉంది. రాధ పరిస్థితి అలాగే ఉంది. కానీ ఆమె ఇప్పుడు ఒక ఇంటికి కోడలు. అత్తగారి పరువును నిలబెట్టాల్సింది కోడలిగా ఆమె బాధ్యత. వాళ్ళ నాన్నకు ఇచ్చిన మాట కోసం రాధ సైలెంట్ అయిపోయింది. ఆమెకు కన్నీళ్ళు కూడా ఇంకిపోయినట్టున్నాయి. రాత్రి వాంటింగ్స్ చేసుకున్నందుకేమో ఆమెకు కళ్ళు కూడా తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి.
మంచం వైపు చూసింది. అతను బట్టలు లేకుండా బెడ్ నిండా పడుకొని ఉన్నాడు. ఆ గదిలో అసలు ఆమెకు ఉండాలి అనిపించలేదు. అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆమె గదిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంది. అడుగు వేయలేకపోతూ ఉంది. అలాగే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆమె కింద పడిపోయినప్పుడు ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి మురళి కాస్త అటు ఇటు మూలుగుతూ కదిలాడు. అలా కదిలినప్పుడు రాధ చేతికి ఉన్న గాజులు పగిలిపోయి బెడ్పై పడి ఉన్నాయి. అందులో ఒక గాజు ముక్క అతని శరీరానికి గుచ్చుకోవడంతో "ఇష్ అబ్బా" అని చిరాకుగా ముఖం పెట్టుకొని చేతితో ఆ గాజు ముక్కలని తీసేశాడు. మల్లెపూలతో పాటు ఆమె గాజు ముక్కలు కూడా ఉండడంతో అతను చిన్నగా కళ్ళు తెరిచి వాటన్నిటినీ చేతితో అలా పక్కకి తోస్తూ రాధ ఎక్కడా? ఎక్కడికి వెళ్ళింది? అప్పుడే లేచిందా? మగాడిని. నాకు ఇది మొదటి రాత్రి కాదు. అయినా సరే బాగా అలసిపోయాను. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. నాకే ఇలా ఉంది. అంటే మొదటి రాత్రి తనకి అది ఎలా తట్టుకుంది? అప్పుడే నిద్ర లేచి మా అమ్మ దగ్గరికి వెళ్ళి నా గురించి కంప్లైంట్ చేస్తున్నట్టుంది అని అతను అనుకున్నాడు. బెడ్షీట్పై రాధ బ్లడ్ మార్క్స్ కనిపించడంతో అతనికి కాస్త బాధగా అనిపించింది. రాత్రి నేను చాలా మొరటిగా ప్రవర్తించినట్టున్నాను రాధ పట్ల అని ఆమె గురించి ఒక నిమిషం పాటు ఆలోచించాడు. అంతలోనే అతనికి కోపం, చిరాకు. నేను రాధకు వేయాల్సిన శిక్షనే వేశాను. ఇది శిక్ష తక్కువే. రోజు ఇంతకు మించిన నరకం చూపిస్తాను అని అతను ఒంటిపైన కాస్త బట్టలు వేసుకుందామని పైకి లేచాడు. నేలపై పడి ఉన్న బట్టలను తీసుకుంటూ రాధపై వైపు చూశాడు. ఆమె కింద పడిపోయినప్పుడు తలకి కాస్త దెబ్బ తగిలినట్టుంది. అది చూసి అతనికి గుండె ఆగిపోయినంత పని అయింది. ఇదేమైనా చేసుకుందా, బ్లడ్ వస్తుంది అని కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి చూశాడు. ఊపిరి ఉంది. తల స్నానం చేసింది కదా, ఆమె జుట్టంతా ముఖంపై పడిపోయి ఉంది. ఆ కురులని అతని చేతితో వెనక్కి అన్నాడు. అందమైన ఆమె ముఖాన్ని చూస్తూ, ఎందుకే ఇంత మొండిదానిలా తయారయ్యావు? నాతో నువ్వు ప్రేమగా ఉండొచ్చు కదా, నన్ను నీ ప్రేమతో మార్చుకోవచ్చు కదా, నీకు నచ్చినట్టు నేను మారతాను కదా, నన్ను నువ్వు అసహ్యించుకుంటే నాకు కోపం పెరిగిపోతుంది. నువ్వు ఇలా ఉండికే నిన్ను బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అతను బాధపడుతూనే ఆమెకు వస్తున్న బ్లడ్ని ఒక బట్టతో తుడిచేసి ఒక గుడ్డని తలకి కొట్టాడు. ముందు బెడ్పై ఉన్న ఆ బెడ్షీట్ని తీసేసి కొత్త బెడ్షీట్ని వేసి రూమ్ అంతా చకచకా క్లీన్ చేసి బట్టలు వేసుకొని రాధని మంచంపై పడుకోబెట్టి వాళ్ళ అమ్మను పైకి పిలిచాడు. వాళ్ళ అమ్మ రాధ దగ్గరికి వచ్చి ఆమె పరిస్థితిని చూసి ఏమైందిరా అన్నట్టుగా కొడుకు వైపు చూసింది. నేనేమి చేయలేదు, అలా చూడకు, తనకి కళ్ళు తిరిగినట్టున్నాయి, అందుకే కింద పడిపోయి ఉంది, తలకి దెబ్బ తగిలింది అని మురళి చెప్పాడు. మురళి వాళ్ళ ఇంట్లో ఇంకా కొంతమంది చుట్టాలు ఉన్నారు. వాళ్ళందరూ రాధ చుట్టూ చేరిపోయారు. గది మొత్తం నిండిపోయి ఉంది. లేట్ డాక్టర్ గారు వచ్చి వాళ్ళందరినీ బయటికి పంపించింది. రాధని చెక్ చేసి చూసింది. ఆమెకి సెలన్ బాటిల్ పెట్టింది, టాబ్లెట్స్ ఇచ్చింది. రాధ ఇంకా కళ్ళు తెరవలేదు, అలాగే మొత్తగా పడుకొని ఉంది. డాక్టర్ గారు మురళిని లోపలికి పిలిచారు. అతనితో పాటు వాళ్ళ అమ్మ కాంతమ్మ గారు కూడా లోపలికి వచ్చారు. ఏంటండి ఇది, మనుషులు చేసే పనేనా? అసలు ఆమె ఆడదనుకుంటున్నారా, లేక మీ చేతిలో కీలు బొమ్మ అనుకుంటున్నారా? తనతో ఇలాగైనా ప్రవర్తించేది. ఒక 10 మంది మగవాళ్ళు కలిసి అమ్మాయిని రేప్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీ భార్య పరిస్థితి కూడా అలాగే ఉంది. కోలుకోవడానికి టైం పడుతుంది. ఆమె ఒళ్ళంతా పంటిగట్లే పెట్టారు. ప్రైవేట్ పార్ట్స్ కూడా. అసలు చెప్పాలంటే నాకు నోరు రావడం లేదు. మీలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? ఎందుకండి ఆడదంటే ఒక సెక్సువల్ టాయ్లా చూస్తారు? ఆమె కూడా మనిషేనండి. మాటలతో దెబ్బలు వేస్తేనో ఆడది చచ్చిపోదండి. ఇలా కూడా హింసించి చంపొచ్చు. మీకు ఆమె మీద కోపం ఉంటే పెళ్లి చేసుకోకుండా ఉండాలి, కానీ ఇలా పెళ్లి చేసుకొని బాధ పెట్టడం పద్ధతి కాదు. చూడండి కాంతమ్మ గారు, మీ కోడలి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఆమె మురళి వైపు అసహ్యంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఆమె చెప్పిన మాటలు గది బయట ఉన్న బంధువులకి కూడా వినబడ్డాయి. అందరూ ఆడవాళ్ళే కావడంతో వాళ్ళందరూ మురళిని ఒక జంతువును చూసినట్టుగా చూస్తున్నారు. అతనికి ఆ చూపులు నచ్చలేదు. మొదటిసారి అతనికి కాస్త బాధగా అనిపించింది. అతను ఇంతకుముందు ఎంతోమంది ఆడవాళ్ళతో తిరిగినప్పుడు కూడా ఎవరూ అతన్ని అసహ్యించుకోలేదు, తప్పు పట్టలేదు. కానీ రాధ పట్ల అతను చేసిన పనికి తల్లితో సహా అందరూ ఆడవాళ్ళు అసహ్యించుకుంటే అతను తీసుకోలేకపోయాడు. అమ్మా నేను అని అతను వాళ్ళ అమ్మతో ఏదో చెప్పబోతూ ఉంటే, వద్దు అలా పిలవకు. నేను ఒక ఆడదాన్ని. మీ నాన్న నాతో ఇలా ప్రవర్తించి ఉంటే నేను బ్రతికేదాన్నే కాదేమో. అప్పుడు నువ్వు ఈ భూమి మీదకే వచ్చేవాడివి కాదేమో. నువ్వు మారుతావేమో, ఈ ఇంటికి సంతోషాలు వస్తాయేమో అని ఆశపడ్డాను. అందుకే ఈ పిచ్చిదాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేశాను. నేను తప్పు చేశాను అని ఇప్పుడే తెలుస్తుంది. నువ్వు మారవు అని ఆమె ఏడుస్తూ, వద్దు నువ్వు రాధ గదిలో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. రాధ దగ్గరికి అస్సలు రావద్దు. రాధ పైన నేను నీడ కూడా పడవద్దు. తనకి న్యాయం చేస్తాను. ఆమె కళ్ళు తెరిచిన తర్వాత అడిగి వాళ్ళ పుట్టింటికి పంపిస్తాను. నీతో నేను ఇక ఈ అమ్మాయిని ఉంచలేను అని కాంతమ్మ గారు ఏడుస్తూ అన్నారు. మురళి రాధ మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? రాధ మురళిని వదిలేసి వెళ్ళిపోతుందా? అసలు కాంతమ్మ గారు కొడుకుని కోడల్ని విడదీస్తున్నారా? ఏం జరగబోతుంది? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.